నిజంగా అసలు ఆమె ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతుందో ఎందుకు మాట్లాడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఆమె మాట్లాడిన ప్రతి మాట కూడా దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటా ఉన్నాయి. 9.5 సంవత్సరాల వాళ్ళ కాలంలో తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ వాళ్ళ చేతిలో పెడితే తెలంగాణకు న్యాయం చేయలేదు, తెలంగాణ యువతకు న్యాయం చేయలేదు, ఎక్కడ అభివృద్ధి లేదు, నీళ్లు గాని నిధులు గాని నియామకాల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసి యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేసి తెలంగాణ అభివృద్ధిని మరి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా చేసి ఒక 2 నెలలు కూడా మా ప్రభుత్వం వచ్చి కాకముందే ఈరోజు ప్రభుత్వంపై 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు మాట్లాడడం అనేది హాస్యాస్పదంగా ఉందని ఈ సందర్భంగా నేను కవిత గారికి చెప్తా ఉన్నాను. మహేందర్ రెడ్డి గారు చేరి 2 వారాలు కూడా కాలేదు, అప్పుడే ఆయన మీద ఆరోపణలు అనేటువంటి మాట మాట్లాడడం కూడా హాస్యాస్పదంగా ఉంది. మరి ఎందుకు ఇంత కాలంలోనే ఆయన మీద వచ్చిన అభియోగాలేంటి? మరి మీ ప్రభుత్వంలో ఆయన అత్యంత మరి పెద్ద స్థానంలో డీజీపీ స్థానంలో కూడా కూర్చోబెట్టిన విషయం మీరు మర్చిపోయారా? మరి అవినీతి అధికారి అయితే మీరు ఆ రోజు ఎందుకు ఆయనను డీజీపీ స్థాయిలో కూర్చోబెట్టారని చెప్పి అడుగుతా ఉన్నాను. 32 లక్షల మంది నిరుద్యోగులు మాపై ఎంతో విశ్వాసం ఉంచి ఈరోజు మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. వాళ్ళు మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా ప్రభుత్వం పూర్తిగా వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేటువంటి బాధ్యత తీసుకుంటుందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంతకాలం పోలీసులు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ప్రభుత్వం పోలీసు విభాగ అత్యున్నత అధికారి డీజీపీ హోదాలో మహేందర్ రెడ్డిని పెట్టిన విషయం మనందరికీ కూడా తెలుసు. మరి 36 ఏళ్లు అన్ని ప్రభుత్వ హోదాల్లో మహేందర్ రెడ్డి గారు పనిచేయడం జరిగింది. మరి కాబట్టి ఆయనను ఒక సీనియర్ అధికారిగా ఆయనను ఈరోజు టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా విన్నవిసుకుంటా ఉన్నాను. మరి మీలాగా లిక్కర్ స్కామ్ చేసిండా ఏమన్నా మహేందర్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నాను. లేకపోతే టీఎస్పీఎస్సీ పేపర్లు లీక్ చేసిండా, లేకపోతే ఒకటే రూమ్ లా అందరినీ మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి టీఎస్పీఎస్సీ మరి ఎగ్జామ్స్ రాయించి ఉద్యోగాలు ఏమన్నా ఇప్పించిండా మహేందర్ రెడ్డి అని చెప్పి ఇప్పుడు ఈ సభ నుంచి ఈ వేదిక నుంచి కవితను నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మరి ఆయనకు అవినీతి మరికే ఉంటే ఆ రోజు మరి మీరు ఎందుకు డీజీపీ స్థాయిలో ఆయనను కూర్చోబెట్టారని కూడా అడుగుతా ఉన్నాను. మరి 2 సార్లు సింగరేణిలో భారీ మెజారిటీతో గెలిపిస్తే మరి సింగరేణిని విధ్వంసం చేసింది ఎవరు? సింగరేణి ఫండ్స్ అన్ని కూడా తరలించకపోయింది ఎవరు అని చెప్తా ఉన్నాను. ఈరోజు సింగరేణి ఫండ్స్ అన్ని కూడా మరి సిరిసిల్ల, గజ్వేలు, మరి మెదక్ డిస్ట్రిక్ట్లకు తరలించకపోయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే అక్కడ వాళ్ళు కష్టపడి అక్కడ పైసలు సంపాదిస్తే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాను డెవలప్ చేయడం నిర్లక్ష్యం చేసి వాళ్ళ ఇష్టం ఉన్నట్టుగా ఆ యొక్క నిధులు మళ్లించిన విషయం నిజం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను.